ప్రశాంత్ వర్మ తీసిన హనుమాన్ మూవీ నెల రోజుల నుంచి థియేటర్లో నాన్ స్టాప్ గా రన్ అవుతోంది. బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న హనుమాన్ సినిమాలో అసలు హనుమాన్ గా చిరంజీవి సీన్ లో లేకపోవడంతో సడన్ గా యష్ తెర మీదకి వచ్చారు. లుక్ వైజ్ ఇప్పటికే హనుమాన్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు యష్. మరి నిజంగానే యష్ జై హనుమాన్ లో యాక్ట్ చేస్తున్నారా? సంక్రాంతి సినిమాలో విన్నర్ గా నిలిచాడు హనుమాన్. ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబినేషన్ లో తెరకెక్కిన హనుమాన్ మూవీ 300 కోట్లకు పైగా కలెక్ట్ చేసి ఇంకా రన్ కంటిన్యూ చేస్తోంది. ఈ సినిమాలో హనుమాన్ గా ఫస్ట్ చిరంజీవి నటిస్తున్నట్లు రూమర్ వచ్చింది. తర్వాత సీక్వెల్ గా వస్తున్న జై హనుమాన్ లో హనుమాన్ క్యారెక్టర్ కి యష్ నటిస్తున్నాడంటూ రూమర్ బాగా స్ప్రెడ్ అయింది. అయితే అసలు ఈ విషయంలో ఫుల్ క్లారిటీ వచ్చేసింది జనానికి. హనుమాన్ కి సీక్వెల్ గా వస్తున్న జై హనుమాన్ లో హనుమంతుడిగా యష్ నటిస్తున్నాడంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని తేల్చేసింది యష్ టీం. యష్ ప్రస్తుతం టాక్సిక్ సినిమాతో బిజీగా ఉన్నాడని, అసలు యష్ మల్టిపుల్ సినిమాలు చేయడని, ఫుల్ కాన్సంట్రేషన్ మొత్తం ఒకే సినిమా మీద పెడతాడని క్లారిటీ ఇచ్చింది టీం. మాస్ యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న టాక్సిక్ మూవీ కోసం యష్ చాలా టైం స్పెండ్ చేస్తున్నట్లు చెబుతోంది టీం. నెక్స్ట్ ఇయర్ రిలీజ్ టార్గెట్ గా పెట్టుకున్న ఈ భారీ సినిమా షూటింగ్ కంటిన్యూ చేస్తోంది. సో ప్రస్తుతం టాక్సిక్ మూవీ చేస్తున్న యష్ హనుమాన్ గా కాదు మరెలాంటి సినిమాకి కమిట్ అవ్వలేదని ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది టీం.